రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అయితే నిన్నటి రోజున పీటీఎంలు కూడా నిర్వహించారు. అయితే ఈ పీటీఎంలు కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్సు టీడీపీ లీడర్సు భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు. మీరందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 9 to 1 4 hours టైంలో ఈ ఈవెంట్ను జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అందరూ అటెండ్ అయ్యేటప్పటికి 11 o'clock అయింది. ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే 11 o'clock అయింది అటెండ్ అయ్యేటప్పటికి. ఆ తర్వాత 1 o'clock క్లోజ్ చేయాలి. 2 hours. ఈ 2 hours వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు. కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఈ పీటీఎంని స్కూల్స్ వెన్యూస్ని ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం. నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయనకి స్కూల్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా పీటీఎంఎల్ని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఇలా నిర్వహించడం, ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది. పూర్వ విద్యార్థుల విజయగాథలు, రంగవల్లులు, టగ్ ఆఫ్ వారు, పాటలు, నృత్యాలు, సైబర్ అవగాహనలు ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం ఈ 4 గంటల్లో అని చెప్పడం కూడా హాస్యాస్పదం. ఎక్కడ కూడా పాసిబుల్ కాల. పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఎక్కడ కూడా పాసిబుల్ కాల. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ పీటీఎంలు నిర్వహించేదానికి ప్రతి స్కూల్ నుంచి కూడా 13 కమిటీలు వేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. పైనుంచి 13 ఎక్కడో కొన్ని దగ్గరలో మంత్రులు పెద్ద పెద్ద స్కూల్స్ని చూసుకొని ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఏదైతే గతంలో నాడు నేడు ద్వారా కానీ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారో ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఒక 10 రోజుల పాటు డిఈఓలంతా హడావిడి హంగామా చేసి అక్కడ కొంచెం ఏదన్నా నిర్వహించడానికి ప్రయత్నించినారే తప్ప మిగిలిన అన్ని స్కూల్స్లో కూడా మోస్ట్లీ 90% అబోవ్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ మెగా ఈవెంట్ అన్నది ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి ఇదిగా మీ అందరూ కూడా గమనించి ఉంటారు. మరి ఏం చేసాం? ఈరోజు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మనం ఏం చేసాం? మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయకపోయినా పర్లేదు, కానీ ఉన్న వాటిని అస్తవ్యస్తం చేస్తూ ఉన్నాం. మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే పైన ఉన్నటువంటి మీరు అందరూ అధికారులు అంతా కూడా ఏసీ రూమ్స్లో కూర్చొని చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి స్లమ్ ఏరియాస్లో ఒకసారి కదిలించి చూడండి. కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఒక్క పథకం కానీ లేదు, ఒక్క ఆదరణ లేదు, ఏ విధంగా కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా ఇప్పుడు అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడతారనుకుంటే ఇంకొక ఇష్యూని తీసుకురావడం. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికి నిన్న జరిగినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని అట్టహాసంగా దానికి ఏదో ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి జరుపుకోవడమే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. మనం మంచి చేస్తూ ఉన్నాం, టీచర్స్కి మంచి చేసాం, స్టూడెంట్స్కి మంచి చేసాం, పేరెంట్స్కి మంచి చేసాం. ఎక్కడ ఏ విధంగా చెప్పగలరు, ఏం చేశారని చెప్పగలరు, ఎందుకు మనము వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ కావడానికి మీరందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ఉత్సాహం చూపించినారు? ఆ గవర్నమెంట్ స్కూల్స్కి మీరు చేసింది ఏంటి? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని నేను అడుగుతా ఉన్నాను. సో కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటికన్నా కూడా మించిపోయింది లేదు, ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఈ కాలంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో, ఏదైతే విద్యా వ్యవస్థ గురించి మీరు ఏదైతే మాటలు చెప్పినారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తారని నేను ప్రభుత్వానికి తెలియచేస్తా ఉన్నాను. ఇవి చేయకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ఒక అజిటేషన్ తీసుకురావడం కానీ పేదల పక్షాన్ని నిలబడి పోరాడడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.